విజయజ్యోతిని. వెల్కమ్ టు విజయజ్యోతి 2006 ఛానల్. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ ఐటెం చేసి చూపించాలనుకుంటున్నాను. డోరా కేక్స్. పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటెం డోరా కేక్స్. ఇవి నేను ఈరోజు మీకు చాలా సులువుగా తొందరగా అయిపోయే విధానంలో చేసి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఫ్లఫీగా. సరే, ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకోండి. దానిలో 1 కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ, దాంతోపాటు 1/2 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేయండి. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ లేదా వంట సోడా ఏదైనా తీసుకోవచ్చు. బాగా కలపండి. ఇలాగా కలిపితే పిండిలోని ఏ ఉండలు లేకుండా ఉంటాయి. ఉండలు లేకుండా ఉంటే సాఫ్ట్గా కేకు వస్తుందన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్లు గీ కానీ, గీ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇది మీ ఇష్టం. ఇంకా ఎక్కువ వేసుకునే బాగుంటుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. బాగా కలుపుకోండి. ఇప్పుడు మరగబెట్టి చల్లార్చిన పాలు కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటున్నాను. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా మనకి కేక్స్ అనేవి వస్తాయన్నమాట. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా అయింది. ఇప్పుడు కొద్దిగా వేడి చేసిన నీళ్ళు కూడా కలుపుకుంటున్నాను. అలాగా గుండ్రంగా తిప్పుతూ కలపండి. ఎంత సాఫ్ట్గా వస్తే ఆ బ్యాటర్ మీకు కేక్స్ అంత ఫ్లఫీగా వస్తాయి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. గుండ్రంగా కలుపుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తేనె కలుపుకుందాం. దాన్ని కూడా బాగా మిక్స్ చేసి కలపండి. ఇంకా వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేయండి చాలు. దాన్ని కూడా దానిలో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి. ఇలా బాగా కలుపుకుంటే మనకు ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. మిక్స్ అవ్వాలి బాగా. నేను ఇప్పుడు ఎలా కలుపుతున్నానో అలాగా బాగా గుండ్రంగా కలపండి. ఎంత మనకు బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది. ఈ బ్యాటర్ అనేది కేక్ బ్యాటర్లా ఉండకూడదు, చక్కగా దోసల బ్యాటర్లా ఉండాలన్నమాట. అంటే మరి చిక్కగా కాకుండా కొద్దిగా పలచగా ఉండాలి. చూస్తున్నారా? ఆ విధంగా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ని పెట్టుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోండి. ఆయిల్ కొద్దిగా వేయండి. నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసేటప్పుడు అసలు ఆయిల్ అవసరం లేదు. కాబట్టి కొద్దిగా అలా స్ప్రెడ్ చేస్తూ దాన్ని అలా పొడి చేయండి. ఆయిల్ ఏమంతా ఎక్కువగా పట్టదు, ఒకసారి వేసుకుంటే చాలు. ఇప్పుడు స్కూప్ నిండుగా బ్యాటర్ తీసుకోండి. ఒకే ఒక స్కూప్ నిండుగా అలాగా వేయండి. దానివల్ల అదే అలా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మనమేమి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న మంట మీదే ఉంచండి. ఆయిల్ అంతా మరి వేయకూడదు. ఇప్పుడు మీకు కావాలంటే ఒక మూత కూడా అలా పెట్టి ఉంచవచ్చు. దానివల్ల బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా వస్తుంది, చూద్దాం. కొద్దిసేపు పోయాక ఇలా ఓపెన్ చేసి
వెనక్కి రెండో సైడు తిప్పుకుందాం. చూడండి ఎంత నీట్గా వస్తుందో. చూడండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా డోరా కేక్. ఇది రెండు వైపులా కాలిపోయింది కాబట్టి తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం. మనం తయారు చేసుకున్న ఆ క్వాంటిటీకి 6 డోరా కేక్స్ వస్తాయి ఈజీగా. ఇప్పుడు చాక్లెట్ స్ప్రెడ్ తయారు చేసుకోవడం ఇంట్లోనే చేసుకోవచ్చు. చిన్న బౌల్లో వేడి నీళ్ళు వేసి స్టవ్ మీద పెడితే అది అలాగా కరిగి ఈ విధంగా తయారవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు డోరా కేక్స్ని చూడండి ఆ చాక్లెట్ స్ప్రెడ్ని అప్లై చేసుకోవచ్చు. మన ఇష్టం, అది ఎంత ఎక్కువ వేసుకోవాలంటే అంత ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. అలాగా మొత్తం అప్లై చేయండి. చేసి వేరే డోరా కేక్ని తీసుకొని దాని మీద అలా పెట్టేసేయండి. అంతే, డోరా కేక్ రెడీ. చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా. మన ఇష్టం వచ్చినంత చాక్లెట్ స్ప్రెడ్ని వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పఫీగా మంచి కలర్ఫుల్గా భలే ఉంది. ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెం ఇది. ఇప్పుడంటే ఇప్పుడే చేసుకోగలచ్చు. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే తయారు చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.